ప్రస్తుతం బొత్స సత్యనారాయణ మీడియాతో మాట్లాడుతున్నారు. లైవ్ చూద్దాం. ఇక్కడ పెద్ద మనసుతో ఆలోచనతో రాష్ట్రం తాలూకా శాంతి భద్రతల దృష్ట్యా అంత బాధను కూడా కడుపులో ముంచుకొని ఆయన పరిపాలన సాగించి రైతాంగానికి రాష్ట్రానికి ఒక ఐకాన్గా ఆయన నిచ్చిన నేపథ్యం పరిచారా. దయచేసి రికార్డులో తొలగించండి ఆయన మీద చేసిన వ్యాఖ్యానాలు ఇవన్నీ కూడా అని చెప్పి మేము డిమాండ్ చేయండి. తదుపరి మా ఇజ్రాయల్ మాట్లాడారు మా గౌరవ సభ్యులు. ఎక్కడ కొట్టి వేసిన వాస్తవాన్ని జరుగుతున్న ఏవైతే అవినీతి కార్యక్రమాలు ఉన్నాయో ఎందుకు గ్రామ స్థాయి నుంచి కూడా క్షేత్రస్థాయి నుంచి కూడా ఇవాళ ప్రభుత్వం ఫెయిల్ అయింది. ఉదాహరణకు నిన్న రాజమండ్రిలో జరిగిన పాల్లో మనుషులు చనిపోవడం అంటే ఎక్కడైనా మనం చూసామా? ఎప్పుడైనా సరే ఈ రాష్ట్రంలో పాలు కల్తీ జరిగి చనిపోవడం అని చూసామా అని చెప్పి ఆయన మాట్లాడుతున్న నేపథ్యం. ఇవన్నీ జరగడానికి కారణం కింద నుంచి పై స్థాయి వరకు కూడా అవినీతి పెంచి పెరిగిపోవడమే ప్రజలు చెప్పుకుంటున్నారు. మరి అలాగే వాళ్ళు పెద్దలు చెప్తున్నారు. ఏమైనా అడిగితే మేము పెద్దబాబు గారికి చిన్నబాబు గారికి మేము వచ్చి ఇవ్వాలంటున్నారు. మరి ఇలాంటివి ఎక్కడో మరి పెద్దబాబు ఎవరో చిన్నబాబు ఎవరో మరి ఏ రకంగా ఈ అవినీతి జరుగుతుందో అని అభ్యర్థులకు అభిప్రాయాన్ని వ్యక్తమైంది. ఇదే భాష రికార్డులో చూసుకోమని దానికి వాళ్ళు వచ్చి అబ్జెక్షన్. ఎందుకు గుమ్మడికాయ అంటే బుద్ధాలతో అనుకుంటున్నారో మాకు అర్థం మాటలే మా సభ్యుడు మాట్లాడలే. దాని తదుపరి సోమవీర్ గారు మాట్లాడుతూ ప్రధానమంత్రి గారి సభలో వచ్చి మేము అగౌరవపరచమంట ఈ సాక్షిగా ఈ టీవీల సాక్షిగా ఎప్పుడైనా జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్న 5 సంవత్సరాల్లో ప్రధానమంత్రి ఈ రాష్ట్రానికి ఎన్నో దఫాలు వచ్చారు, ఎన్నో సందర్భాలు వచ్చారు. ఎంతో గౌరవంగా ఎంత చిన్న సభ అయినా పెద్ద సభ అయినా ఆయన్ని ఈ భారతదేశ ప్రధానిగా ఆయన గౌరవించి పంపించారు తప్ప ఎక్కడైనా ఇన్సిడెంట్ కానీ ఇప్పుడే ఏం జరిగిందండి? వారు చెప్తుంది ఇంకో మా సభ్యుడు చెప్తున్నాడు. నేనైతే అది అనుకోవట్లేదు కానీ అది ఎలక్షన్ టైంలో ఆయన వచ్చారు. ఆయన ఎలక్షన్ టైంలో ఎవరిదండి బాధ్యత? ఎలక్షన్ కమిషన్ దానా? ప్రధానమంత్రి సభల్ని చూసుకో బాధ్యత? ఎలాంటి ఎంత వేస్తూ వీళ్ళకి అసలు చర్చ జరగాలి, సభ సరిగ్గా నడవాలి, మేము ప్రజలకు వచ్చి ఆన్సరబుల్ సమాధానం చెప్పాలి, మేము ప్రజలకు వచ్చి అకౌంటబుల్, మేము బాధ్యత మాది, ఈ రాష్ట్రంలో అందరూ బాగోవాలి అని మన నమ్మకాన్ని ప్రజలకు కల్పించాలి అనే ఉద్దేశం ఈ ప్రభుత్వానికి ఎక్కువ వస్తుంది. ఎందుకంటే వాళ్ళ చేతలు ఉన్నాయి కాబట్టి, వాళ్ళు చేసే పనులు ఉన్నాయి కాబట్టి, వాళ్ళకి బాధ్యత లేని తత్వంగా వాళ్ళు ప్రవర్తిస్తున్నారు కాబట్టి అదే తత్వాన్ని మన హౌస్లో కూడా అలాంటి వాళ్ళ దగ్గర కూటమిలో సోమవారం గారు వయసులో పెద్ద అవ్వచ్చు కానీ ఎంత దీనిగా సత్యదూరమైన మాటలు చెబుతూ వాళ్ళకు వచ్చి మాట్లాడిస్తూ మహిళలు ఉన్నారని చూడకుండా వాళ్ళు వచ్చి ఏవో పనికిరాని మాటలు చెప్తూ ఏంటండి ఇది సభ? ఏమైనా ఇవన్నీ రికార్డ్ అవుతాయి, ప్రజలు వచ్చి మనల్ని చూస్తున్నారు, హర్షిస్తారు, లేకపోతే మనల్ని వచ్చి చీకొడతారు, యావగిస్తారనే తత్వం ఆలోచన లేదు. దానికి వచ్చి